హలో గైస్, దిస్ ఇస్ ప్రభాజయ్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, నేను 14th మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్ని. నేను డాక్టర్ నిమ్మల రామాయణ అడుగు ఇప్పుడు ఎమ్మెల్యే, పాలకొల్లు ఎమ్మెల్యే, ఆయన మీదుగా నేను మెడల్ అనేది తీసుకున్నాను. ఫొటోస్ ప్లే అవుతాయి చూడండి. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ప్రీ వర్కౌట్స్ అసలు ఎవరు వాడాలి, ప్రీ వర్కౌట్ అనే సప్లిమెంటు, బాడీ వెయిట్ ఎంత ఉన్నోళ్ళు వాడాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడాలా వాడకూడదా. సో నా దగ్గర ఉన్న ప్రీ వర్కౌట్స్ నేను మీకు మొత్తం డిస్ప్లే చేశాను చూడండి ఇక్కడ. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను చాలామందిని ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఎవరినైతే ట్రాన్స్ఫర్మేషన్ చేశానో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాస్టర్ జాయిన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. మీకు హైలైట్స్లో ఉంటాయి ఎవరైనా రెడీ చేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా ఉన్నారనేది హైలైట్స్లో ఉంటాయి, మీరు చూడండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గాయస్. ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, బిగినర్స్కే కానీ వాళ్ళకి ఏంటంటే ప్రీ వర్కౌట్స్ అనేవి చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో వాడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వాడడం వల్ల ఏంటంటే రిజల్ట్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. సో ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే కనుక చూడండి. మీ ఫ్రెండ్స్కి వీడియో అనేది షేర్ చేయండి. మా స్టోర్లో మీకు ఉన్నాయి పెట్టాను అనమాట, ప్రీ వర్కౌట్స్ బ్రాండ్స్ ఏమున్నాయి అనేది. ఇంకా చాలా బ్రాండ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీకు డిస్కౌంట్ అనేది మీకు 40 to 50% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. కొన్ని బ్రాండ్స్ 50% డిస్కౌంట్ ఉంటుంది, కొన్ని బ్రాండ్స్ 40% డిస్కౌంట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ బ్రాండ్స్ని బట్టి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ప్రతిసారి ఒకటే రేట్ అంటూ ఉండదు. ఒక 100, 200 అలాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి తగ్గింది, ఒక్కోసారి పెరిగింది. సో ఇక్కడ ప్రీ వర్కౌట్ చూడండి, ఒక్కొక్క బ్రాండ్. ఇదిగోండి, ఇది కెవిన్ లెవరన్ సిగ్నేచర్ సిరీస్ అనే బ్రాండ్, షబూమ్ పంప్ అనే ప్రీ వర్కౌట్. ఇది నెంబర్ 1 అన్నమాట, టాప్ లెవెల్ అనమాట. ఇది ఒక ప్రీ వర్కౌట్. ఇది ట్రైమాక్స్ బ్రాండ్, ఇది ఎక్స్ట్రీమ్ ప్రీ వర్కౌట్. ఇది లాబ్రాడాది సుప్రీం, లాబ్రాడాది సూపర్ ఛార్జ్ ప్రీ వర్కౌట్. ఇది ఉల్ఫ్ ప్రీ వర్కౌట్. సో ఇదేమో సైట్రో ఉంది, ఇదేమో ది బాంబ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, రిఫ్లెక్స్ ది బ్రాండ్. సో ఇదేమో మజిల్ గ్యారేజ్ అనేది ప్రీ వర్కౌట్ అనమాట. ప్రీ వర్కౌట్స్ ఎవరు వాడాలి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వాడాలి అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలామంది ఏంటంటే స్టార్టర్సే వాడేస్తుంటారు, వాళ్ళు అసలు వాడకూడదు. ఈ ప్రీ వర్కౌట్స్ డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రీ వర్కౌట్ వాడుకోవాలి. స్టార్టింగ్లో ఇప్పుడు ఇదే టాప్ ప్రీ వర్కౌట్ అనమాట. ఇట్లా ఏది ట్రై చేయకుండా స్టార్టింగ్ దీనికి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు నెక్స్ట్ టైం వాడడానికి ఏమీ ఉండవు అనమాట. మీకు ఫీల్ అనేది తెలియదు. సో స్టెప్ బై స్టెప్గా మీరు ఒక స్టార్టింగ్ స్టేజ్లో అనుకోండి సంథింగ్ బేసిక్ ప్రీ వర్కౌట్ అనేది వాడుకోవాలి. బేసిక్ ప్రీ వర్కౌట్ వాడుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ ఇది అయితే కనుక ఇంపోర్టెడ్ ఫ్రెండ్స్. మిగతా ఇవన్నీ ఏంటంటే ఇండియన్వే. సో మన దగ్గర ఇంపోర్టెడ్ కూడా చాలా వస్తాయి. ఇండియన్ ప్రీ వర్కౌట్సే. ఇండియన్ బ్రాండ్ అంటే ఏంటి బ్రో, నువ్వు ఇండియన్ బ్రాండ్స్ ఎక్కువ సపోర్ట్ చేయవు కదా అని చెప్పి అంటావు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు కొన్ని బ్రాండ్స్ వరకు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. సంథింగ్ ఇది లాబ్రాడా కానీ సైట్రాన్ కానీ, ఈ రెండు ఇంతకుముందు ఇంపోర్టెడ్వే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ప్రీ వర్కౌట్స్ వచ్చేసేపాటికల్ ఎంత పెద్ద పిచ్చి బ్రాండ్ అయినా సరే ప్రీ వర్కౌట్ దానివల్ల రిజల్ట్ అని ఉండదు. ఎందుకంటే దాంట్లో బీటాల్ అని చెప్పని, కెఫెన్ అని చెప్పని, సిట్రులిన్ అని చెప్పని సంథింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి ఇన్స్టాంట్గా మీకు పంప్ అనేది చూపిస్తుంది అన్నమాట. దానివల్ల మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంతేగాని ప్రీ వర్కౌట్లు రిజల్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి దాంట్లో అదే బ్రాండ్లో కంపల్సరీ వే ప్రోటీన్ ఐసోలేట్, మాస్ గెయినర్స్ రిజల్ట్ రావాలని రూల్ ఏం లేదు. ప్రీ వర్కౌట్ని క్రియేటిన్ అనేవి ఇన్స్టాంట్గా మీకు ఎనర్జీ అనేది వస్తే పంప్ అనేది చూపిస్తుంది అనమాట. చాలామంది మిస్టేక్ అయిపోయి ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, మజిల్ బ్లేజే కానీ, బిగ్ మజిల్సే కానీ, అవతారే కానీ, లేదంటే సంథింగ్ ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ వీటి వల్ల ఏంటంటే ఇవి ప్రీ వర్కౌట్స్ క్రియేటిన్స్ వాడతారు. ఫస్ట్ తక్కువ రేట్ ఉంటాయి కదా అని చెప్పని అవి వాడుతూ ప్లస్ దాంట్లో అదే బ్రాండ్లో నెక్స్ట్ ప్రోటీన్కి వెళ్తారు. అంత మాత్రం రిజల్ట్ రావాలని లేదనమాట. మీ ప్రీ వర్కౌట్ క్రియేటిన్ అనేది కంపల్సరీ మీకు ఇన్స్టాంట్గా చూపిస్తాయి. అవి పంప్ అనే ఫీల్, వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది ఫీలింగ్ అనేది. సో దాన్ని చూసి మీరు ఇదే బ్రాండ్లో ఇప్పుడు మీరు సంథింగ్ వచ్చేసి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఉల్ఫ్ తీసుకున్నారు, లేదంటే కనుక ఈ మజిల్ గ్యారేజ్ అనేది తీసుకున్నారు. ఈ ప్రీ వర్కౌట్స్ బాగున్నాయి కదా, దీంట్లో వే ప్రోటీన్కి వెళ్తే వే ప్రోటీన్ బాగుంటుందో అని మీరు అనుకోవచ్చు. వే ప్రోటీన్ పెద్ద అంత రిజల్ట్ అనేది ఉండదు, అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. జస్ట్ ఇలా షేక్స్ తాగుతున్నట్టే ఉంటాయి అనమాట కదా ఫ్రెండ్స్. ఇది కెవిన్ లెవరన్ సిగ్నేచర్ సిరీస్, ఇది ఎక్స్ట్రీమ్ ప్రీ వర్కౌట్ అనేది ఈ ట్రైమాక్స్ బ్రాండ్. ఇవి రెండు ఇంపోర్టెడ్వి. ఇది లాబ్రాడా అనే బ్రాండ్, ఇంతకుముందు ఇది కూడా ఇంపోర్టెడ్దే. కాకపోతే లాక్డౌన్ తర్వాత నుంచి ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. ఉల్ఫ్ కూడా ఇండియన్దే, ఈ సైట్రాన్ కూడా ఇండియన్దే. ఇది కూడా ఇంతకుముందు రా మెటీరియల్ ఇంపోర్టెడ్ వచ్చేది, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది. ఇప్పుడు పూర్తిగా ఇండియాలోనే అవుతుంది. ఇది కూడా ఇండియన్ అనమాట, ఇది కూడా ఇండియన్. సో చాలామంది ఏంటి అంటే ఎలా యూజ్ చేస్తారంటే 40-45 kgs 50 kgs ఉన్న వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. మినిమమ్ 55 కేజీలు వెయిట్ దాటితే కానీ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ అనేది యూజ్ చేయకూడదు. 55 బిలో ఉంటే కనుక ప్రీ వర్కౌట్ వాడితే కనుక మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు అది చూసుకోవాలి. 55 కేజీస్ దాటితేనే కానీ మీరు ప్రీ వర్కౌట్ అనేది వాడమాకండి. బిలో 55 కేజీ అసలు వాడకూడదు. ఇంకొంత ఏంటంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, సంథింగ్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, లివర్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా వాళ్ళైనా సరే ప్రీ వర్కౌట్ వాడకూడదు. కొంతమంది ఆస్తమా ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా ప్రీ వర్కౌట్స్ అనేవి వాడకూడదు. వాళ్ళు బెటర్ సజెషన్ ఏంటంటే సిట్రులిన్ మ్యాలెట్ కానీ, లేదంటే BCAAs కానీ, EAAs కానీ వాటికి వెళ్ళడం బెటర్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ వాడాం మనం 55 కేజీస్ ఉన్నాం, మేము ప్రీ వర్కౌట్ వాడాలని ఫిక్స్ అయ్యామని మీరు అనుకుంటే కనుక అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ బేసిక్ వాడుకోవాలి. లైక్ ఈ సైట్రాన్ కానీ, లేదంటే ఇది సైట్రాన్ కానీ, ల్యాబ్రడా కానీ, లేదంటే ఈ ఉల్ఫ్ కానీ ఇలాంటి ప్రీ వర్కౌట్స్ వాడుకుంటే ఏంటంటే మీకు రిజల్ట్ అనేది ఫస్ట్ స్టెప్ అనేది తెలుస్తుంది అనమాట. స్టార్టింగ్ మీరు పెద్దది వాడితే దాని పవర్ మీరు తట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో కెఫెన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల మీరు తట్టుకోలేకపోవచ్చు. సో మీరు ఆలోచించుకొని మీరు ప్రీ వర్కౌట్ దానికి జోలికి వెళ్ళాలన్నమాట. 55 కేజీస్ ఉన్న వాళ్ళు ఇంక పైన వాడుకోవచ్చు. ఇంకో చాలా మంది ఏంటి అంటే ఎవరు వాడాలి, కొంతమంది ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటారు, 100 కేజీస్, 110 కేజీస్, 90 కేజీస్ అలా వెయిట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ప్రీ వర్కౌట్స్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఇన్స్టాంట్గా ఎనర్జీ వస్తుంది తెలుస్తుంది కానీ వాళ్ళు అసలుకి ప్రీ వర్కౌట్ వల్ల ఏమీ యూస్ ఉండదు ఫ్రెండ్స్. అలా అని చెప్పి వాడకూడదు అని చెప్పినంటే కనుక సో 100 బిలో ఉన్న వాళ్ళు అయితే వాడుకోవచ్చు, కానీ 100 అబోవ్ ఉన్న వాళ్ళు అసలు వాడకూడదు. 100 బిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం చూస్ చేసుకొని వాడుకోవాలి, అంతేగాని వాళ్ళు కూడా పర్టికులర్గా వాడాలని చెప్పిన ఏం కాదు. 100 అబోవ్ ఉన్న వాళ్ళు అయితే కానీ అసలు వాడమాకండి. 100 బిలో ఉన్న వాళ్ళు కూడా చూసుకొని వాడాలి, అంతేగాని ఏది పడితే అది వాడేయకూడదు. ప్లస్ వాళ్ళకి ఏమైనా యూస్ ఉంటుందా, బెనిఫిట్ ఉంటుందా అంటే కనుక అసలు ఏం బెనిఫిట్ ఉండదు వాళ్ళు ప్రీ వర్కౌట్ వాడడం వల్ల. వాళ్ళు ప్రీ వర్కౌట్ వాడడం వల్ల దాని సపోర్ట్ వల్ల ఏదో కొంచెం వర్కౌట్ చేస్తారు, కానీ వాళ్ళంతగా వాళ్ళు ఓన్గా చేస్తేనే తప్ప ఫ్యాట్ అనేది తగ్గదు. సో మీరు వాళ్ళు ప్రీ వర్కౌట్ అని వాడకూడదు. ఒక 55 కేజీస్, 65 కేజీస్, 75 కేజీస్ ఉన్నాళ్ళు వెయిట్లు బాగా లిఫ్ట్ చేస్తున్నారు, బాగా పంపింగ్ అనేది కావాలి, బాగా పంప్ అవ్వాలి, మజిల్ అనేది బ్లాస్ట్ అవ్వాలి, బాగా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ప్రీ వర్కౌట్ వాడాలి. ఇప్పుడు 90 కేజీలు 100 కేజీలు ఉన్న మనిషి వెయిట్లు ఎక్కువ లేపడు కదా, ఎక్కువ కార్డియో ఎక్సర్సైజ్, కార్డియోస్కులర్ ఎక్సర్సైజ్, ఫ్యాట్ లాస్ ఎక్సర్సైజ్, అబ్డామిన్స్, సైడ్స్ ఇవి ఎక్కువ చేసుకుంటాడు. అలాంటి వాడికి ప్రీ వర్కౌట్ పెద్ద యూస్ అనేది ఉండదు అనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం ఒక 55, 60, 65, 70 ఆ టైప్ ఆఫ్ వెయిట్ ఉన్నోళ్ళు, కొంచెం వెయిట్లు బాగా లేపుతున్నారు, వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తున్నారు అంటే కనుక దానివల్ల వాళ్ళకి పంప్ అనేది ఎక్కువ ఫీల్ తెలుస్తుంది, ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తారు, కానీ వాళ్ళకైతే ఈ ప్రీ వర్కౌట్స్ ఏదైనా సరే యూస్ అవుతాయి. సో స్టార్టింగే వాడుతున్నారంటే కనుక చిన్న బ్రాండ్ వాడుకోండి, తర్వాత దానికన్నా పెద్ద బ్రాండ్ కానీ వెళ్ళాలి. స్టార్టింగే పెద్ద బ్రాండ్ వాడితేనే మీరు నెక్స్ట్ రిజల్ట్స్ కోసం మీరు ఇంక నెక్స్ట్ ఏం వాడాలో ఏం ఉండదు, మళ్ళీ కంటిన్యూగా అదే వాడాలి. సో బ్రాండ్ని బట్టి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రీ వర్కౌట్స్ ఏదైనా సరే మీరు మా స్టోర్లో తీసుకుంటే మేము 40 to 50% డిస్కౌంట్ అనేది ఇస్తాం. మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం, సిఓడి కూడా ఉంటుంది. కాకపోతే సిఓడికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడతాయి, ప్లస్ మీకు సిఓడి ఒక 1 వీక్ దాకా పడుతుంది రావడానికి. అది ప్రీపేమెంట్ చేస్తే 1 or 2 డేస్లో మీకు వచ్చేస్తుంది. ఆంధ్ర అయితే కనుక, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే కనుక 3 days 4 days అలా పడుతుంది. నెంబర్ వచ్చేసి 9989854232. ఇది వాట్సాప్ నెంబర్ అనమాట. ఈ వాట్సాప్లో మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మీకు మా దగ్గర అవైలబుల్గా ఏమున్నాయో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. నెంబర్ అనేది సేవ్ చేసుకోండి, 9989854232. సో ప్రీ వర్కౌట్ విషయానికి వచ్చేసేపాటికల్ ఏంటి అంటే ఎవరు వాడాలి అంటే కనుక ఒక 55 పైన ఉన్న వాళ్ళు, బాడీలో ఏటీసీస్ లేని వాళ్ళు వాడుకోవచ్చు. బాగా వెయిట్లు లేపాలనుకున్న వాళ్ళు వాడాలి. ఫ్యాట్ తగ్గాలని చెప్పి వాడుకుంటే కనుక దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఇవి వాడకుండానే మీరు డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ మీ అంతకు మీరు ఓన్గా చేసుకుంటేనే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీనివల్ల రిజల్ట్ అనేది ఏంటి అంటే పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. సో ఫ్యాట్ లాస్ అవ్వాలనుకో, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అసలు వాడమాకండి. ఇది 100 ఎబోవ్ ఉన్న వాళ్ళు అసలు వాడమాకండి. సో ఇక్కడ ఏంటంటే ప్రీ వర్కౌట్ విషయం వచ్చేసేపాటికల్ అయితే కనుక ఇది. ఇక్కడ బ్రాండ్స్ వచ్చేసి ఈ బ్రాండ్స్ అయితే కనుక మీకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి. మీకు ఏదైనా సరే మంచి బ్రాండే కాదో చూసుకొని వాడండి. ఇంకా కొన్ని వేస్ట్ బ్రాండ్స్ ఉంటాయి, ఆ బ్రాండ్స్ వాడమాకండి. కొన్ని ప్రీ వర్కౌట్స్ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ లైక్ ఇప్పుడు ఉల్ఫ్ ఉందనుకోండి. ఉల్ఫ్ ప్రీ వర్కౌట్లో ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఇచ్చింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఇచ్చింగ్ అనేది ఫీలింగ్ రాగానే ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్ ఏంటని చాలామంది అనుకుంటారు. సో అదేమో సైడ్ ఎఫెక్ట్ కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 1 hour అలా ఉంటుంది అంతే. దాని తర్వాత నుంచి మళ్ళీ మీకేం ఉండదు. అది కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు. కొంతమందికి బాడీలో ఎక్కడెక్కడో ఇచ్చింగ్ అనే ఫీలింగ్ వస్తుంది తాగిన వెంటనే. సో ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కదా లాంగ్ టర్మ్ అయితే వాడకూడదు ఫ్రెండ్స్. ఇది ఒక 3 to 4 months వాడుకోవాలి. తర్వాత ఒక 1 or 2 months మళ్ళీ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ తర్వాత కంటిన్యూగా వాడుకోవచ్చు అనమాట. అంతేగాని ఫర్దర్గా డైలీ కంటిన్యూస్గా వాడుతూ ఉంటే ఏమైంది అంటే మీ ఆర్గన్స్ ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటాయి, ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనుక ఉంటాయి. వాడితే ఒక 3 months 4 months వాడండి, తర్వాత మళ్ళీ ఒక 2 months రెస్ట్ ఇవ్వండి ప్రీ వర్కౌట్, మళ్ళీ నెక్స్ట్ ఒక 3 months అలా వాడుకోండి. అంతేగాని లైఫ్ టైం కంటిన్యూస్గా వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా వాడకూడదు ఫ్రెండ్స్. అలా వాడితే ఇంకా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మీకు కంపల్సరీ ఇప్పుడు
ఒక 2 మంత్స్ ఎందుకు గ్యాప్ ఇవ్వాలంటే కనుక కొంచెం మీ బాడీ రీఫ్రెష్ అవుద్ది. మళ్ళీ మీరు డైలీ వాటర్ తాగుతారు, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ వాటర్ తాగుతారు, వేస్ట్ టాక్సిన్స్ అయినా ఆ ద్వారా పోతాయి. సో ఈ 3 మంత్స్ కొంచెం స్ట్రెస్ అయినాయి కదా, నెక్స్ట్ వచ్చేసి 2 మంత్స్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చాం అనుకోండి, మళ్ళీ ఫ్రెష్ అవుతాయి ఆర్గాన్స్. ఆల్రెడీ స్ట్రెస్ అయినాయి, మళ్ళీ ఫ్రెష్ చేస్తాం, మళ్ళీ వాడచ్చు, మళ్ళీ ఫ్రెష్ చేయాలి. అలాగా ప్రాసెస్ అనేది చేసుకుంటే బాగుంటుంది. ఇది ప్రీ వర్కౌట్స్ మాత్రమే. బీసీడబ్ల్యూ సప్లిమెంట్ ఉంటుంది, ఈడబ్ల్యూ సప్లిమెంట్ ఉంటుంది. ఈ కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ అనేది వాడుకోవచ్చు, వాటి వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అవి ఏంటంటే మనకి బేసిక్ అనమాట. అవి ప్రీ వర్కౌట్స్ వచ్చేసేపటికైతే ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫిట్నెస్ విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.